ఫైబర్ తినడం వల్ల మనం ఎటువంటి ఫుడ్ తిన్నా మలబద్ధకం అట్లాంటివి ఉండవు. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీకు కానీ మలబద్ధకం ఉంది అంటే మీరు ఫైబర్ రిచ్ ఫుడ్స్, గోడు చిక్కుడు లేకపోతే సబ్జ గింజలు ఇలాంటివి ఎక్కువగా తినాలి. మనకి ఆకుకూరల్లో ఫైబర్ ఉంటుంది, మనకి ఫ్రూట్స్లలో ఫైబర్ ఉంటుంది, అన్నిట్లో ఫైబర్ ఉంటుంది. కానీ మనము అన్నంలో ఈ మాంసకృతులు మనం ఈ మటన్, చికెన్లు తినే వాటిల్లో ఉండదు ఎక్కువ. కాబట్టి మనం వెజిటేబుల్స్ అవి ఎక్కువగా తినాలి. మరి ఈరోజు నేను ఈ ఫైబర్ రిచ్ ఆమ్క పన్నా చేసేటప్పుడు మరి నేను ఫైబర్ ఏ రూపంలో ఆర్గనైజ్ చేస్తున్నా అంటే సబ్జ గింజలతోటి. మనకి సబ్జ గింజలు అంటే ఇవి మనం నీళ్ళల్లో వేయగానే ఉబ్బిపోతాయి. దీని బదులు మనము తులసి గింజలు వాడుకోవచ్చు, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి వాటిని లైట్గా క్రష్ చేసి వాడుకోవచ్చు. మనకి బోల్డ్ రకాల ఈ ఉంటాయి. కానీ మనకి ఈ సబ్జ గింజలు చిన్నప్పటి నుంచి ఫలూదాలో వాటిలలో వాడుతూ ఉంటారు, భలే ఇష్టంగా ఉంటుంది. ఇంకొకటి అవి జల్లీగా అలాగా తయారవుతాయి, జ్యూస్లలో వాటిలలో వేస్తే ఆ జ్యూస్ రుచి కూడా పెరుగుతుంది. సో ఈరోజు నేను ఈ మామిడికాయల్ని ఏం చేశాను, ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో కొంచెం నీళ్లు పోసేసి బాగా ఉడికించేసుకున్నాను. ఈ మామిడికాయలని ఎప్పుడైతే మనం ప్రెషర్ కుక్కర్లో వేసి మనం కుక్ చేసుకుంటామో మామిడికాయలు, పండు మామిడికాయలు సాఫ్ట్గా ఎట్లా అయిపోతుంది, లోపల గుజ్జుగా అలా తయారైపోతుంది. ఇలా బాగా మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్ చేసిన ఈ మామిడికాయలు సాఫ్ట్గా తయారైపోతుంది. దాన్ని తీసుకొని దాంట్లో నుంచి మనం గుజ్జు తీసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఆ మామిడికాయ తీసుకొని ఒక స్పూన్ తీసుకొని దాంట్లో ఉన్న గుజ్జంతా మనం తీసేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు ఈ మామిడికాయ తీసుకొని ఇలా స్పూన్ తీసుకొని దీంట్లో ఉన్న గుజ్జంతా ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఈ గుజ్జంతా తీసుకొని ఇందులో వేసేసుకున్నాం. కానీ ఆ ఆమ్క పన్నా తాగేటప్పుడు చెప్పాను కదా, ఆరోగ్యంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుండాలి. సో ఇందులో మనకి ఈ మామిడి పండులో కొంచెం పుల్లదనం ఉంటుంది, మనకి ఒక రసంలో ఉన్న ఆ పుల్లదనం ఉంటుంది. కానీ దాన్ని మంచిగా టేస్టీగా తయారు చేయడం కోసం నేను ఏమేమి వాడుతానో చూడండి. ఒకటి యాలకులు ఉన్నాయి కదా అని ఎక్కువ వేయకండి, ఏదో ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది రుచి కోసం. ఒక యాలకు వేసుకొని ఆ యాలకుని దంచి పడేసాను. దాంట్లో మంచి సుగంధ ద్రవ్యాలన్నీ బయటకు వచ్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మరొకటి డైజెషన్కి చాలా మంచిది. మన భారతీయులు వంటల్లో, డ్రింక్స్లలో అన్నిట్లో వాడతారు జీలకర్ర. కొంచెం జీలకర్ర వేయండి. దీన్ని కూడా ఈ విధంగా దంచండి. మరి మనకి కొంచెం ఒగరుతో పాటు మనకి డైజెషన్కి ఏంటి, మన బ్లడ్కి అన్నీ మంచిదనే అల్లం. ఈ అల్లం కూడా మనకి ఈ పుల్లదనంతో పాటు రిఫ్రెషింగ్ ఫ్లేవర్ అందజేస్తుంది. ఈ అల్లాన్ని కూడా క్రష్ చేసాను. ఇంకొకటి ఫ్లేవరింగ్ మనకి పుదీనా. ఈ పుదీనా కూడా మనం ఇందులో అయితే పుదీనా ఎండాకాలం ఏంటి ఫ్రూట్స్ సాలెడ్స్లలో వాటిలలో అన్నిట్లో వేస్తారు. మనకి బిర్యానీలో పుదీనా అంటే చాలా ఇష్టం. కానీ ఈ పుదీనాకి మన కడుపుని చల్లగా ఉంచే గుణం ఉంటుంది. సో ఈ గుణాన్ని మనం అన్నీ కలిపి దంచేసాను. దంచి దీన్ని మనం ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఆ టేస్ట్ కోసం కొంచెం బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు, దీంట్లో కొంచెం సల్ఫర్ అన్నీ ఉంటాయి. ఆ ఫ్లేవర్స్ చాలా మంచిది ఆరోగ్యానికి. ఎందుకంటే మనకి మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఎప్పుడు చెప్తూ ఉంటానో అది ఫ్రూట్స్, వెజిటేబుల్స్లలో చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని మనకి న్యాచురల్గా మనకి ప్రకృతిలో ఉప్పు రూపంలో దొరుకుతుంది. ఇందులో ఇంకా మనకి ఆరోగ్యానికి కావాల్సిన ఇంకా కొన్ని పదార్థాలు ఈ బ్లాక్ సాల్ట్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం దీంట్లో మన మామిడికాయ గుజ్జు చూడండి, మామిడికాయ గుజ్జు కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకోండి. దీంట్లో కొన్ని నీళ్లు అయితే మీకు కావాలంటే మీకు కొంతమందికి నల్ల ఉప్పు ఆ ఫ్లేవర్ కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది, అలాంటి వాళ్ళు మామూలు ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. వీటన్నిటిని వేసుకొని మనం దీన్ని నీళ్లు పోసుకొని జ్యూస్లా తయారు చేసుకుందాం. సో దీంట్లో మనం కావాల్సినంత నీళ్లు వేసుకోండి. అయితే ఈ పన్నా ఇలాంటివి బాగా పల్సగా చేస్తారు, మరీ పల్సగా చేయకండి. ఆ మామిడికాయలోని గుజ్జు మనకి అల్లం తాకుతూ ఉండాలి, మన పుదీనా తాకుతూ ఉండాలి. కానీ నాకు ఆ నల్ల ఉప్పు వేసాను, ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది, మామూలు ఉప్పు కూడా కొంచెం వేసుకుంటాను. వేసి కలిపి దీంట్లో తీపి లేకపోతే చాలా కష్టం. నేను ఈరోజు
తేనె వాడుతున్నా, మీకు కావాలంటే బెల్లం వాడుకోండి. పంచదార వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. సో ఈ తేనె ఏదైతే ఉందో దీంట్లో వేసుకోండి. మరీ ఎక్కువ తీపి ఉండకూడదు. మీకు ఎండాకాలంలో మీరు మరీ తీయగా తాగారనుకోండి, ఒకటి ఆరోగ్యానికి మంచిది కాదు, రెండవది ఆ మైల్డ్గా ఉంటేనే రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇందులో పులుపు మీకు కొంచెం తక్కువ అనిపించింది అనుకోండి, మీరు కావాలంటే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. మామిడికాయలో ఉన్న పులుపు తక్కువ ఉంటాయి. సో ఇది నేను వాడింది తోతాపూరి బంగినపల్లి కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ ఉంది, నాకు సరిపోతుంది. కావాలనుకుంటే కనుక మీరు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. అన్నీ వేసాను. ఆ సబ్జ గింజలు ఏవైతే మీకు వేడి నీళ్ళల్లో కొంచెం నానబెట్టుకున్నాను, గోరువెచ్చని నీళ్ళల్లో, ఇది ఇంకా కొంచెం మనకి ఉబ్బుతుంది. అది ఆ సబ్జ గింజలు. అయితే ఈ సబ్జ గింజలు ఏంటి? ఫైబర్. మనకి శరీరానికి కావాల్సిన అద్భుతమైన ఫైబర్ ఇందులో చిన్న చిన్న దానాల్లా తేలుతున్నాయి చూడండి. అది నోట్లో మనం తాగేటప్పుడు ఆ నోట్లో కూడా తాకుతుంది. అంతేకాకుండా కడుపు లోపలికి వెళ్ళినప్పుడు మన డైజెషన్కి బాగా హెల్ప్ అయ్యి మన మోషన్స్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఈ ఎండాకాలంలో తప్పకుండా మీ ఇంట్లో సబ్జ గింజలు తెచ్చుకోండి, కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకొని మనకు జ్యూస్ చేసుకోండి. కొంచెం చల్లగా తాగాలనుకుంటే కొన్ని ఐస్ ముక్కలు కూడా వేసుకోండి. మన సబ్జ గింజలు పర్ఫెక్ట్. టేస్ట్ చూద్దాం. ఇప్పుడే చెప్పను, తర్వాత దాన్ని ఎలా వడ్డించుకోవాలో దాని తర్వాత చెప్తాను. సబ్జ గింజలు వేయడం వల్ల మనకి జ్యూసు సడన్గా చిక్కగా అయిపోతుంది. సో దీన్ని నాకు మళ్ళీ కొంచెం తేనె యాడ్ చేసుకున్నాను, స్వీట్నెస్ కొంచెం సరిపోవడానికి. ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, టేస్ట్ అదిరిపోయింది. ఇలా జార్లో పోసేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మామూలు వేరే జ్యూసులు అవి ఇవి కంటే ఇందులో మనకి తీయదనం, మనం తేనె వేసుకున్నాం, చాలా మంచిది. అందులో బ్లాక్ సాల్ట్ వేసాం, కొంచెం ఉప్పు వేసాం, మామిడికాయ గుజ్జు, పచ్చి మామిడికాయలు ఏవైతే మనకి చెట్టుకి రాలిపోతాయో వాటిని ఈ విధంగా జ్యూస్లో మార్చుకున్నాం. అంతేకాకుండా ఇందులో అల్లం, జీలకర్ర, యాలకులు, పుదీనా ఏవైతే మనకి అద్భుతమైన శక్తిని ఇస్తాయి, ఎండాకాలంలో మన బాడీని చల్లగా ఉంచుతాయి, మన బాడీకి ఎండాకాలంలో కావాల్సిన ఆ మైక్రో న్యూట్రియంట్స్, పౌష్టిక విలువలు కూడా మనకి చక్కగా అందుతాయి. అంతేకాకుండా ఒక చిన్న మామిడికాయ ముక్క పడిందనుకోండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం లైట్గా వేసేసేయండి, మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మరి మన జ్యూస్, మన ఆమ్క పన్నా రెడీగా ఉంది. ఫైబర్ రిచ్ ఉన్న ఆమ్క పన్నా. ఫైబర్ రిచ్ కోసం మనం సబ్జ గింజలు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోండి. తర్వాత పచ్చి మామిడికాయలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసి 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్లో కుక్ చేసి దాంట్లో ఉన్న గుజ్జు తీసి సపరేట్ చేసి పెట్టుకోండి. ఈ ఆమ్క పన్నా మంచి టేస్టీగా తయారు చేయడానికి యాలకులు, జీలకర్ర, అల్లం, పుదీనా వీటన్నిటిని చక్కగా క్రష్ చేసి ఒక బౌల్లో తీసుకోండి. దీంట్లో నల్ల ఉప్పు కూడా వేసి ఆ మామిడికాయ గుజ్జుతో పాటు తగినన్ని నీళ్లు, తేనె, సబ్జ గింజలు, కావాలనుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. దీంట్లో పులుపు తక్కువ ఉంటే మీరు నిమ్మకాయ రసం కూడా వేసుకొని ఈ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. సబ్జ గింజలతో చేసిన ఈ ఆమ్క పన్నా మీకు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది, ఫైబర్ రిచ్ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, ఎండాకాలాన్ని బీట్ చేసే శక్తిని కూడా ఇస్తుంది.